నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి ఈడ్పుగంటి పద్మజరాణి గారు. మరి అమ్మ మనతో పాటు ఉన్నారు. ఈ రోజు రాశి ఫలాల్ని ఆవిడ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్కారం. నేటి పంచాంగం అమ్మ, మరి నేటి పంచాంగ వివరాలు తెలియజేస్తారా? 26/12/2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, పుష్యమాసం, శుక్లపక్షం, శుక్రవారం. సూర్యోదయం ఉదయం 6:26, సూర్యాస్తమయం సాయంత్రం 5:30, తిథి షష్ఠి మధ్యాహ్నం 1:43 వరకు, అలాగే నక్షత్రం శతభిషం ఉదయం 9 గంటల వరకు, యోగాల సిద్ధ మధ్యాహ్నం 2:01 వరకు, కరణము తైతిల మధ్యాహ్నం 1:43 వరకు, కరణము గరిజ రాత్రి తెల్లవారుజామున 1:31 వరకు, రాహుకాలం ఉదయం 10:35 నుంచి 11:58 వరకు, గుళిక కాలం ఉదయం 7:49 నుంచి 9:12 వరకు, యమగండం మధ్యాహ్నం 2:44 నుంచి 4:07 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:36 నుంచి 12:20 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:38 నుంచి 9:23 వరకు, అలాగే మధ్యాహ్నం 12:20 నుంచి 1:04 వరకు, అమృతకాలం రాత్రి తెల్లవారుజామున 1:06 నుంచి 2:43 వరకు, వర్జం మధ్యాహ్నం 3:27 నుంచి 5:03 వరకు. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, మరి మేషరాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వీరు ఎటువంటి పరిహారాలు పాటిస్తే మంచిదంటారు? మేషరాశి వారికి ఆశించిన ఫలితాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఎదురు చూసిన విషయాలలో మీకు మంచి వర్తమానాలు అందడం, అలాగే పడిన శ్రమకి తగిన ప్రతిఫలం లభ్యమవ్వడం, కొంత రిలాక్సేషన్ కోసం మీరు కొంత గ్యాప్ తీసుకుని ఎక్కడికైనా వెళ్ళడానికి కుటుంబ సభ్యులతో ప్రయత్నాలు చేయడం, తల్లి మొదలైన వారి యొక్క ఆరోగ్యం అనుకూలతతో పాటుగా వారి యొక్క సహకారం మీకు మనశ్శాంతిని ఇవ్వడానికి అవకాశం లాంటిది ఉంది. కుటుంబ వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉండడం, ప్రశాంతతను పెంపొందించుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. ఖర్చులని అధిగమించే ప్రయత్నాలను మాత్రం చేయాలి. అంటే ఆకస్మికంగా అది కొంతవరకు మీ యొక్క సంతృప్తి కొరకు, మీ స్నేహితుల కొరకు, కుటుంబ సభ్యుల కొరకు చేసే ఖర్చే కనుక అది మీకు అంతగా ఘర్షణనివ్వడానికి అవకాశం లేదు. చాలా వరకు ప్రశాంతంగా మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆ విషయంలో మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వృషభ రాశి వారికి వృత్తిపరమైన విషయాల మీద అధిక శ్రద్ధ చూపిస్తారు. నూతన అవకాశాలు లభ్యమవుతాయి. దూర ప్రదేశాల్లో నూతన అవకాశాల్లో వచ్చే అవకాశం అనేది ఒకటి ఇక్కడ కనబడుతోంది. అంతేకాకుండా మీ యొక్క మిత్రులు, శ్రేయోభిలాషులు, ఆత్మీయులైన వ్యక్తుల యొక్క సహకారంతో అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నం చేస్తారు. ఆ నేపథ్యంలో దూర ప్రదేశాల్లో నూతన వృత్తుల కొరకు చేసే ప్రయత్నాలు, అలాగే వీరి సహకారంతో దూర ప్రదేశాల్లో నూతన వృత్తులకి మీకు ఆహ్వానాలు లాంటివి రావడం, వీలైనంతవరకు విదేశీ ప్రయత్నాలు చేసే వారికి కూడా విదేశీ సంబంధమైన విషయాలలో ఏదైనా దానికి సంబంధించిన కాల్స్ కానీ, వాటికి సంబంధించి ఏదైనా ఇంటర్వ్యూల్లో మీరు పార్టిసిపేట్ చేయడం కానీ, టెలిఫోనిక్గా మొదలైన వాటికి అవకాశం ఉన్న సమయంగా కూడా భావించవచ్చు. ముఖ్యుల యొక్క సహకారంతో, అంటే వీలైనంత వరకు తండ్రి పెద్దల యొక్క సహకారం, వారి యొక్క ఆశీస్సులతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వీరు ఎటువంటి పరిహారాలు పాటిస్తే మంచిది? మిథున రాశి వారి విషయాన్ని తీసుకుంటే, మిథున రాశి వారికి ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలలో దూర ప్రదేశాలలో అధిక శాతం కృషి చేస్తారంటే విదేశీ విద్య కొరకు కానీ, విదేశాలలో ఉండే వ్యక్తుల యొక్క సహకారంతో మీరు వృత్తి కొరకు, విద్య కొరకు చేసే ప్రయత్నాలకి తగిన సమయంగా కూడా దీన్ని భావించవచ్చు. అయినప్పటికీ కూడా విదేశీ విద్యకి సంబంధించిన విషయాలలో, ఆ ఉన్నత విద్య కూడా వీళ్ళంతవరకు హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించిన విషయాల్లో మీరు ఎక్కువ శాతం కృషి చేస్తారు. దూర ప్రయాణాలకి అవకాశం కూడా కనబడుతోంది. అలాగే ఆధ్యాత్మిక ఆలోచనలకు కూడా అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. ముఖ్యంగా తండ్రి ఆరోగ్య విషయంలో మాత్రం అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. అసంతృప్తిని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. ఆధ్యాత్మిక ఆలోచనలు పెంపొందింపజేసుకోవాలి. వృత్తిపరంగా శ్రద్ధ, శ్రమ, బాధ్యతలు అధికంగా ఉన్న తర్వాత అయినా సరే మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది కనుక ఆ విషయంలో ఘర్షణ లేకుండా గౌరవాన్ని పెంపొందించుకుంటూ ఇతరులకి సహకరిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. కర్కాటక రాశి. అమ్మ, ఇక కర్కాటక రాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి. ముఖ్యమైన విషయాల్లో కనబడని టెన్షను, అలజడి, చేస్తున్న పనులలో పూర్తి చేయగలనా లేదా అనే భావన, ఏదో రకమైన ఆలస్యాలు, ఆటంకాల వల్ల ముఖ్యమైన పనులు కొంత ఆటంకాలు ఎదురవడం బట్టి ఆగిపోవడం వల్ల కొంత ఘర్షణాత్మకంగా ఉన్నప్పటికీ మీరు పట్టు వదలకుండా ఆ సమస్యని అధిగమించి
అలాంటి సమస్యల సమయంలో కూడా మీ పనిని మీరు పూర్తి చేసుకోవడానికి మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారంటే అంత పట్టుదలగా అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నం ఒకటి చేస్తారు. అలాగే దాంతోపాటుగా ఇతరులకి ఏదైనా మాట ఇచ్చినా ఇతరుల కొరకు నిలబడడానికి ప్రయత్నం చేయడం ఒకటి, విద్యాపరమైన విషయాల్లో, ఆధ్యాత్మిక సంబంధమైన విషయాల మీద, అలాగే వ్యాపారపరమైన విషయాల మీద అధిక శ్రద్ధ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఆలస్యాల వల్ల, ఆటంకాల వల్ల మానసిక ప్రశాంతతని తగ్గించుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే గృహ వాతావరణానికి సంబంధించిన విషయాల్లో కూడా, కుటుంబంలో వాతావరణం, ఇతరులతో మాట్లాడేటప్పుడు కొంత ఘర్షణగా వారితో వాదోపవాదాలకు అవకాశం ఇవ్వకుండా, అలాంటి పరిస్థితి వస్తున్నా కూడా, అలా ఇబ్బంది పెట్టే వ్యక్తులు ఎదురవుతున్నా కూడా వీలైనంత వరకు దాన్ని అధిగమిస్తూ ముందుకు పెడుతూ మీ మానసిక ప్రశాంతత మీద మీరు ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తూ వెళ్ళడం బట్టి సమస్యల్ని అధిగమించగలుగుతారు. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? సింహరాశి వాళ్ళకి వ్యాపార విస్తరణ కొరకు దూర ప్రదేశాల్లో ఎక్కువ శాతం దృష్టి సారిస్తారు. అలాగే కళారంగంలో ఉండేవారు కానీ, నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసేవారు కానీ, దూర ప్రదేశాల్లో వృత్తుల కొరకు ప్రయత్నం చేసేవారు కానీ, దానికి సంబంధించిన విషయాల్లో ఖర్చుతో కూడి అంటే ప్రయాణాలు చేయడం కానీ, ప్రయాణాలు చేసి అలాంటి ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యే పరిస్థితులు లాంటివి కానీ, లేకపోతే వ్యాపార విస్తరణ కొరకు కానీ, దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడానికి కానీ ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశాలు లాంటివి, అలాగే భాగస్వామి వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సంబంధించిన ఆరోగ్య విషయాలు కావచ్చు, వ్యాపార భాగస్వామ్యంలో పెట్టుబడి పెట్టే పరిస్థితులు లాంటివి కావచ్చు, లేకపోతే ముఖ్యంగా ఆ విషయంలో అభివృద్ధి కొరకు మీరు తీసుకునే కొన్ని కొత్త స్టెప్పుల కొరకు కానీ, కొత్త వ్యక్తుల కొరకు కానీ ధనాన్ని ఖర్చు పెట్టే పరిస్థితులు లాంటివి ఉండే అవకాశం ఉంది. ఏది ఎలా ఉన్నా ఆకస్మికమైన ఖర్చులు, కొన్ని సందర్భాల్లో అనవసరంగా కూడా ఖర్చులు పెట్టే పరిస్థితులు లాంటివి ఎదురే పరిస్థితులు ఉంటాయి కనుక వీలైనంత వరకు ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు ఆచితూచి వ్యవహరిస్తూ, అనవసరమైన ఖర్చులు లాంటి భావన మీకు కలిగితే దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్ళాలి. జీవిత భాగస్వామి ఆరోగ్యమే తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యా రాశి వాళ్ళకి ముఖ్యంగా శత్రువుల మీద విజయం సాధించడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా వ్యాపార సంబంధమైన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. ఆల్రెడీ ఉండే లోన్లు ఏదైనా ఉన్నా వాటిని తీర్చేయడానికి ప్రయత్నం చేస్తారు. అధిక శ్రమతో అనుకున్న ఫలితాలు సాధించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. నిరుద్యోగులకు నూతన వృత్తులకి అవకాశాలు లాంటివి, వృత్తి కొరకు ప్రయత్నం చేసే వారికి దూర ప్రదేశాల్లో నూతన అవకాశాలు లాంటివి, వ్యక్తుల యొక్క సహకారం, ఆల్రెడీ ఉండే లోన్లు క్లియర్ చేసేసుకోవడం లాంటివి, వీటన్నిటికీ అవకాశం ఉన్న మాటల వల్ల గౌరవాన్ని పెంపొందించుకునే దిశగా ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా మీ యొక్క బంధుమిత్రులతో, ముఖ్యంగా బంధువర్గంతో వారితో మాట్లాడేటప్పుడు కానీ, వారి సలహా సంప్రదింపులు తీసుకునేటప్పుడు కానీ తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు సాధించగలగాలి. తులారాశి. మా తులారాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? మానసిక ప్రశాంతతను పెంపొందించుకునే ప్రయత్నాలు చేస్తారు. వృత్తిపరంగా ఘర్షణాత్మకమైన పరిస్థితులు, ఘర్షణాత్మకమైన వ్యక్తుల యొక్క పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా మీరు మీ యొక్క తెలివితేటలతో దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేస్తారు. సంతానం అభివృద్ధికరంగా ముందుకు వెళ్తుంది. ముఖ్యంగా స్త్రీ సంతానం యొక్క అభివృద్ధి మీకు మానసిక ప్రశాంతతను ఇచ్చే అవకాశం లాంటిది కనబడుతుంది. ముఖ్యంగా విందు వినోదాల్లో పాల్గొనడానికి, కొత్త వ్యక్తుల్ని కలవడానికి, తక్కువ శ్రమతో తొందరగా పనులు నిర్వర్తించుకోవడానికి అవకాశం ఉన్న సమయంగా భావించవచ్చు. కానీ వృత్తిపరంగా ఏదైనా వ్యాపార పరంగా మీరు ఏదైనా ప్రదేశంలో మీరు చేస్తున్నట్లయితే ఆ ప్రదేశంలో వ్యక్తులతో, కొత్త వ్యక్తులతో మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా తగిన జాగ్రత్తలతో ముందుకెడితే సమస్యలు ఉత్పన్నం కావు. వృశ్చిక రాశి. మా తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వృశ్చిక రాశి వాళ్ళకి వాహనాలు నడిపేవారు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. తల్లి యొక్క ఆరోగ్యం మీద దృష్టి సారించాలి. గృహ వాహన స్థిరాస్తుల మీద, వాహనాలు నడిపేవారు, విద్యాపరమైన విషయాల మీద విద్యార్థులు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు ఖచ్చితంగా చేసుకోవాలి. విద్య మీద దృష్టిని కేటాయించుకోవాలి. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వ్యవసాయ భూములు మొదలైన కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నా కూడా కొత్త వ్యక్తుల దగ్గర మీరు మిస్లీడ్ కాకుండా, అంటే వారి వల్ల మీరు ఇబ్బంది పడకుండా, మీరు మోసాలకు గురి కాకుండా ఏది చేసినా ఆత్మీయుల్ని సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలి. ముఖ్యంగా వాహనాలు నడిపేవారు సమస్యలు ఉత్పన్నం కాకుండా విష్ణు గరుడ వాహన అనే శ్లోకాన్ని చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి ఇబ్బందుల్ని అధిగమించడానికి అవకాశం అనేది ఉంది. ధనస్సు రాశి. అమ్మ, ధనుసు రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? ధనుసు రాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే ముఖ్యంగా ధనుసు రాశి వాళ్ళకి ధైర్య సాహసాలు పెరుగుతాయి. మీకు వ్యక్తిగతంగా వ్యక్తుల యొక్క సహకారం చాలా చక్కగా లభ్యమవుతుంది. అలాగే పోటీలలో నెగ్గడానికి, కృషి చేయడానికి మీరు తీసుకునే నిర్ణయాలు బాగుంటాయి.
అనుకున్న పనులు అనుకున్న సమయంలో నిర్వర్తించడానికి అధిక శ్రమతో కృషి చేస్తారు. అధికంగా మీరు తీసుకునే శ్రమ వల్ల తక్కువ సమయంలో మీరు అనుకున్న పనులని పూర్తి చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. ఆ నేపథ్యంలో వ్యక్తులతో భేదాభిప్రాయాలు రాకుండా, ముఖ్యంగా ఆత్మీయులైన వ్యక్తులతో మీ యొక్క సజ్జన సహకారాన్ని కోరుకుని ముందుకెళ్ళేటప్పుడు మీ ముఖ్యులైన వ్యక్తులతో ఘర్షణలు రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయడం బట్టి మీకు పనులు సులభంగా అవ్వడం మాత్రమే కాకుండా సమస్యలు కూడా ఉత్పన్నం కాకుండా ముందుకు వెళ్ళడానికి అన్ని విధాలా పాజిటివ్గా ఉంటుంది. మకర రాశి. అమ్మా, ఇక మకర రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? మకర రాశి వాళ్ళ విషయాన్ని తీసుకుంటే మకర రాశి వారికి ఆరోగ్య సంబంధమైన విషయాల మీద తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. నూతన ప్రదేశాల్లో ఆహార స్వీకరణ విషయంలో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాల్లో మీ యొక్క భాతృవర్గానికి కానీ లేకపోతే ముఖ్యులకు కానీ మీరు సహకరించే పరిస్థితులు లాంటివి ఉత్పన్నం అవ్వడం, వారికి మీరు సహకరించడం, తద్వారా మీకు ఆనందం లాంటిది కలగడం మొదలైన వాటికి అవకాశం అనేది ఉంది. అలాగే కొత్త ప్రదేశాల్లో మాట్లాడేటప్పుడు మాటల వల్ల అపార్థాలకు గురి కాకుండా, మీ మనసులో భావం ఒకటైతే అది ఇతరులకు వేరే విధంగా ధ్వనించకుండా తగిన జాగ్రత్తలతో మీరు ముందుకు వెళ్ళినట్లయితే మాటల వల్ల ఇబ్బందులు అనేవి లేకుండా ముందుకు వెళ్ళడానికి అనుకూలంగా ఉంటుంది. అలాగే మీ యొక్క భాగస్వామి కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయంలో కూడా, వారికి సహకరించే విషయంలో కూడా తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. దూర ప్రయాణాల కొరకు కూడా ప్రణాళికలు సిద్ధపరచుకుంటారు. కుంభరాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? కుంభరాశి వారికి మీ మీద మీకు వ్యక్తిగతంగా పూర్తి స్థాయిగా నమ్మకం అనేది చాలా అధికంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. అలాగే రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాలి. ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి అధిక శాతం కృషి చేస్తారు. అధిక శ్రమతో ఒత్తిడితో అనుకున్న సమయంలో అనుకున్న పనులు పూర్తి చేయడానికి, ఇతరుల మీద ఆధారపడకుండా మీ పని మీరే నిర్వర్తించుకోవడానికి చాలా కృషి చేస్తారు. కానీ మాటల వల్ల గౌరవాన్ని పెంపొందించుకునే దిశగా ప్రయత్నం చేయాలి. మీరు ఏదైనా రుణాలు తీసుకోవడం బట్టి, అలాగే ఆ తీసుకున్న రుణాన్ని తీర్చే సమయంలో కావచ్చు, మొదలైన వాటి విషయంలో కానీ, లేకపోతే తొందరగా అధికంగా మీరు ఏదైనా లాభం పొందడానికి మీరు పెట్టే పెట్టుబడుల కొరకు చేసే ప్రయత్నాల వల్ల కొంత గౌరవం విషయంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి తగిన విధంగా లోన్ల విషయంలో కావచ్చు, లేకపోతే వ్యక్తులతో మీరు సంప్రదించేప్పుడు కావచ్చు, గౌరవాన్ని పెంపొందించుకునే విధంగా తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి. ఆ విధంగా ముందుకు వెళ్తూ గౌరవాన్ని పెంపొందించుకుంటూ ఇతరులతో ఘర్షణ లేకుండా దూరంగా ఉండడం బట్టి మీకు అన్ని విధాలా అనుకూలత ఏర్పడుతుంది. మీనరాశి. ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? మీనరాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే మీనరాశి వాళ్ళకి ఆకస్మికమైన ఖర్చులు, అనుకోని ప్రయాణాలు మొదలైనవి ఉన్నప్పటికీ కూడా దాన్ని చక్కగా మీరు ట్యాకిల్ చేసి ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఆ నేపథ్యంలో మీరు కొన్ని ముఖ్యమైన ప్రయాణాలైనా లేకపోతే మీరు తీసుకునే నిర్ణయాలైనా ఆలస్యాలు కానీ వాయిదా పడడం కానీ జరగడం బట్టి అనుకున్న సమయానికి అనుకున్న పని పూర్తి చేయడంలో కొంత చికాకులు అనేవి ఎదుర్కొన్నప్పటికీ కూడా ఆ యొక్క చిరాకుని, ఆ ఘర్షణని అధిగమిస్తూ ప్రశాంతతని పెంపొందించుకోవాలి. అది తాత్కాలికమే అని భావించాలి. అలాగే రోగ నిరోధక శక్తిని పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు చేయాలి. మీ ఆలోచనలు కొన్ని సందర్భాల్లో మీకే యాంటీగా అనిపించే అవకాశం ఉందంటే మీకు మీరే వ్యతిరేకంగా ఆలోచించుకునే పరిస్థితులు లాంటివి రావడం బట్టి తీసుకుంటున్న నిర్ణయం అవునా కాదా అని 1-4 సార్లు ఆత్మవిశ్వాసం తగ్గుతూ ఆలోచనలు అధికంగా ఉండే అవకాశం ఉంది. కనుక ఆలోచనలని సరిగ్గా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకొని అది పూర్తిగా సంపూర్ణంగా కరెక్ట్ అనుకున్నప్పుడే మీరు ఆ నిర్ణయం ప్రకారం ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయడం బట్టి మంచి ఫలితాలు అనేవి సాధించగలుగుతారు. మా ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక గమనించినట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి ప్రతివారు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దాంతోపాటుగా సమయము అవకాశం అన్నీ ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున అమ్మవారికి సంబంధించిన శ్లోకాలు, అష్టోత్తరాలు, ముఖ్యంగా కనకదార స్తోత్రం కానీ, లక్ష్మీ అష్టోత్తరాలు కానీ, లక్ష్మీ కవచం కానీ ఏది మీకు అనుకూలమైతే అది చేసుకోవడం కానీ లేకపోతే వినడం కానీ ఏదైనా చేయడం బట్టి ఆధ్యాత్మిక భావనని పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు చేసిన వారు అవుతారు. అలాగే మీకు ఈ గోచారీత్యా ఎదురవుతున్న స్వల్పమైన సమస్యల్ని అధిగమించడానికి మీ వ్యక్తిగత దేవత ప్రార్థన ద్వారా కానీ, వ్యక్తిగత దేవతని పూజించడం ద్వారా కానీ, దాంతోపాటుగా అవకాశం ఉన్నట్లయితే ఇది చేయడము, ఇంకా అవకాశం ఉన్నట్లయితే అమ్మవారి దేవాలయాన్ని సందర్శించడం మొదలైనవి చేయడం బట్టి చిన్న చిన్న సమస్యలను అధిగమించడానికి మీకు అవకాశం అనేది ఏర్పడుతుంది. నమస్కారం. మరి వీక్షించారుగా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.